హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ పిస్టన్ పంప్స్. సో ఇనీషియల్గా వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పిస్టన్ పంప్స్ అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో జనరల్లీ ఈ పిస్టన్ పంప్స్ అనేవి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్ అండ్ హై ప్రెజర్ సీల్ reciprocate pistons, and it is used to move liquids or compresses the gases. అంటే మూవ్ ఇలా డైరెక్షన్లో మూవ్ అవుతుంది లిక్విడ్స్ కానీ, సో గ్యాస్ని కంప్రెస్ చేయడానికి కానీ జనరల్గా ఉపయోగపడుతుంది. అండ్ అగైన్ హై ప్రెషర్ ఆపరేషన్స్ కెన్ బి అచీవ్ టు ఎఫెక్టివ్ ఆన్ ఫ్లో రేట్ అనేది ఎఫెక్ట్ ఉండడానికి సో ఈ పిస్టన్ పంప్స్ అనేవి జనరల్గా యూజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ జనరల్లీ, అండ్ దిస్ ఇస్ ద టోటల్ పిస్టన్ పంప్స్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఇంటేక్, పోర్ట్ ప్లేట్స్, ఇక్కడ ఉన్న పైన పోర్ట్ ప్లేట్స్ అని అంటాం, అండ్ డిశ్చార్జ్, రోటరీ ఆర్ బ్యారెల్ అని అంటాం, దీన్ని బ్యారెల్, పిస్టన్స్, అండ్ సో దీన్ని పిస్టన్ షూ అని అంటాం. ఇది పైన ఉన్నదాన్ని పిస్టన్ షూస్ అంటాం. ఈ కిందనున్న అగైన్ అనదర్ వన్ ఈజ్ స్విస్ ప్లేట్. ఓకే, సో దిస్ ఈస్ ద షాఫ్ట్. ఈ సెంటర్లో ఉన్నది షాఫ్ట్. సో ఇక్కడ ద షాఫ్ట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్యారెల్ కి మాత్రమే కనెక్షన్ అనేది తెచ్చుకుంటాం. సో ఇక్కడ షాఫ్ట్ అనేది ఎప్పుడైతే రొటేషన్ అనేది మనం చేస్తామో, రొటేషన్ అనేది ఇచ్చేటప్పుడు అంటే ఈ డైరెక్షన్ లో మనం రొటేషన్ అనేది ఇచ్చేటప్పుడు, సో ఇక్కడ బ్యారెల్ అనేది రోటరీ మోషన్ లో రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ బ్యారెల్ పైన నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఉంటాయి. సో ఈ హోల్స్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ పిస్టన్స్, ఎన్ని హోల్స్ ఉంటే అన్ని పిస్టన్స్ అనేది మనం అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. సో ఈ పిస్టన్ కి సో ఫస్ట్ ఎండ్, సెకండ్ ఎండ్, ఈ ఫస్ట్ ఎండ్ అనేది ఫ్రీలీ మూవింగ్, అంటే పైకి కిందకి రెసిప్రొకేటింగ్ అనేది జరుగుతుంది. అంటే సక్షన్ చేయడం, డిశ్చార్జ్ చేయడం, సక్షన్ చేయడం, డిశ్చార్జ్ చేయడం. అండ్ అదర్ ఎండ్ ఈజ్ కనెక్టెడ్ టు పిస్టన్ షూస్. ఇవి పిస్టన్ షూస్ అంటే రిజిడ్ గా ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ షాఫ్ట్ అనేది రొటేషన్ అవుతున్నప్పుడు ఈ కంప్లీట్ గా ఇది రొటేషన్ అవుతుంది, ఇక్కడ ఇది కూడా బ్యారెల్ అనేది కూడా రొటేషన్ అనేది జరుగుతుంది. కానీ కింద ఉన్న స్విస్ ప్లేట్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. స్విస్ ప్లేట్ అనేది ఎంగేజ్ అనేది జరగదు. దట్ మీన్స్ రొటేషన్ అనేది జరగదు విత్ రెస్పెక్ట్ టు సో బ్యారెల్. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఈ స్విస్ ప్లేట్ అనేది ప్యారలల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకున్న ఎవ్రీ పిస్టన్ అనేది ఒకే హైట్ లో ఇలా ఉండిపోతుంది. ఫస్ట్ పిస్టన్, సెకండ్ పిస్టన్ అండ్ థర్డ్ పిస్టన్ గా ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు రొటేషన్ అయినా సక్షన్ అనేది జరగదు, దట్ మీన్స్ ఇన్టేక్ అనేది జరగదు, అవుట్ టేక్ అనేది కూడా జరగదు. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ స్విస్ ప్లేట్ ని సమ్ యాంగిల్ తో మనం ఇలా ఉన్నదాన్ని సమ్ యాంగిల్ తో మనం ఇలా ట్విల్టింగ్ అనేది చేసుకుంటాం. ఆ యాంగిల్ అనేది ఎంత, జనరల్లీ 80 degrees అనేది మనం చేస్తాం. సో ఈ 80 degrees చేస్తే ఇక్కడ ఉన్న ప్లేట్ కాస్త ఈ యాంగిల్లోకి మూవింగ్ అనేది జరుగుతుంది. సో ఈ యాంగిల్ దగ్గర ఉన్న ఈ స్విస్ ప్లేట్ ని మనం ఇలా రిజిడ్ గా ఇలా పట్టుకుంటాం, కింద ఇలా స్విస్ ప్లేట్ ని ఇలా పట్టుకొని సో పైన బ్యారెల్ ని ఇలా మనం రొటేట్ చేస్తుంటే ఈ పిస్టన్స్ అనేవి రొటేషన్ అవుతూ ఉంటాయి. కానీ ఇదేంటి, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి స్విస్ ప్లేట్ అనేది, సో బ్యారెల్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఇలా రొటేషన్ ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైకి వస్తుంది పిస్టన్ అనేది, ఇక్కడ కిందకి మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో కిందకి ఎప్పుడైతే మూవింగ్ అనేది జరుగుతుందో హై ప్రెజరైడ్ తో ఉన్న ఈ లిక్విడ్ ఆర్ గ్యాసెస్ ఏవైతే, ఓకే, సో కింద సక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డైరెక్షన్ లో కిందకు మూవింగ్ అనేది జరుగుతుంది. అండ్ అగైన్ ఈ 360 degrees లో ఇక్కడ సక్షన్ అనేది జరుగుతుంది. అండ్ అగైన్ 180 degrees వరకు కూడా సక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 180 degrees ఏదైతే ఉందో అంటే కంప్లీట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ కంప్రెసెస్. అంటే ఇక్కడ ఇలా ఉండేటప్పుడు ఇక్కడ పైకి మూవ్ అవుతుందంటే కింద పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతున్నట్టు, అంటే పైకి కంప్రెస్, అంటే ఇక్కడ హోల్ అనేది కంప్లీట్ గా మూసుకుపోతుంది, అంటే ఇక్కడ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో సింప్లీ వర్కింగ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి సక్షన్, దీన్ని సక్షన్ చేసాం అనుకోండి, సో ఈ డైరెక్షన్ లో కనబడుతుంది. సో దిస్ ఈస్ ద కేసింగ్ కంప్లీట్ గా, దిస్ ఇస్ ద స్విస్ ప్లేట్, దిస్ ఇస్ ద డ్రైవ్ షాఫ్ట్, and this is the Swiss plate,
అండ్ ఇది ఫిస్టన్ షూస్ అని అంటాం. ఈ ఫిస్టన్ షూస్ కి సో ఈ ఫిస్టన్స్ అనేవి మనం తీసుకుంటాం, అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్విచ్ ప్లేట్ వాల్వ్ కి ఈ డైరెక్షన్ లో హై ప్రెషర్ లిక్విడ్ అనేది లోపలికి సక్షన్ అనేది జరుగుతుందో, ఇది పైకి ఇలా మూవింగ్ అనేది జరుగుతుంది. జరిగేటప్పుడు సో ఇలా ఉన్న స్విచ్ ప్లేట్ కాస్త ఈ డైరెక్షన్ లో ట్విల్టింగ్ అనేది జరుగుతుంది. అది ఈ ఫిగర్. ఓకే, ఇది ఫిస్టన్ షూస్. ఈ ఫిస్టన్ షూస్ కి ఈ ఫిస్టన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫిస్టన్స్ అనేవి మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ షాఫ్ట్ అనేది డైరెక్ట్ గా ఈ సిలిండర్ కి కనెక్షన్ అనేది ఇచ్చాం కాబట్టి డ్రైవ్ షాఫ్ట్ అనేది రొటేషన్ అవుతున్నప్పుడు సిలిండర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో సిలిండర్ అనేది రొటేషన్ జరుగుతుంది అంటే ఏంటి, దీనికి కనెక్షన్ ఇచ్చిన ఈ సెంట్రల్ హోల్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనికి కనెక్షన్ ఇచ్చిన ఈ ఫిస్టన్స్ కూడా రొటేషన్ అనేది జరుగుతుంది విత్ హెల్ప్ ఆఫ్ ఫిస్టన్ షూస్. కానీ ఈ బ్లాక్ షేడింగ్ ఏదైతే ఉందో స్విచ్ ప్లేట్ అనేది కాన్స్టెంట్ గా అలానే ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు సిలిండర్ రొటేషన్ అవుతుంది, ఇది కూడా కంప్లీట్ గా రొటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఈ డైరెక్షన్ లో ఇది ఈ డైరెక్షన్ లో ట్విల్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి లోపలికి సెక్షన్, దట్ మీన్స్ ఇంటేక్ అనేది జరుగుతుంది. ఓకే, సో అగైన్ 180 డిగ్రీస్ తర్వాత మళ్ళా రొటేషన్ అనేది కంప్లీట్ గా 360 డిగ్రీస్ కాబట్టి రొటేషన్ అనేది జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కంప్రెస్డ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 180 డిగ్రీస్ అండ్ అగైన్ ఇక్కడ నుండి ఇక్కడికి అగైన్ 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ నుండి ఇలా మూవ్ అవుతున్నప్పుడు సక్షన్ ప్రాసెస్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది, అంటే లోపలికి ఇంటేక్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి కంప్రెస్డ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ పిస్టన్ పంప్స్. ఓకే, పిస్టన్ పంప్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.